సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి, అలానే ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. పాలకూరలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, అలానే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. అలానే జీలకర్ర పొడి, కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. సో ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసుకున్నాం కదా, ఇప్పుడు కలుపుకుందాం. సో పాలకూర మగ్గిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మరొక పాన్ పెట్టుకుందాం. ఈ పాన్ లో మనం తీసుకుంటున్న మల్టీగ్రెయిన్ బ్రెడ్ ని టోస్ట్ చేసుకుందాం. మల్టీగ్రెయిన్ బ్రెడ్ లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. సో ఫైబర్ లభించడం వల్ల కాన్స్టిపేషన్ రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. సో ఈ బ్రెడ్ ని రెండు వైపులా కాల్చుకోవాలి, దానికి కొద్దిగా టైం పడుతుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. సో బ్రెడ్ ని రెండు వైపులా టోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలానే మల్టీగ్రెయిన్ బ్రెడ్ ని ప్లేట్ లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా అవకాడో పేస్ట్ చేసుకున్నాము. ఈ అవకాడో పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు పాలకూరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్ ని పెట్టుకుందాం. పాలకూర అవకాడో టోస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ పాలకూర అవకాడో టోస్ట్ రెడీ. పాలకూర అవకాడో టోస్ట్ కి కావలసిన పదార్థాలు: పాలకూర 1 కప్పు, అవకాడో 1, బ్రౌన్ బ్రెడ్ 2, ఉప్పు తగినంత, నూనె కొద్దిగా, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్. పాలకూర అవకాడో టోస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో కొద్దిగా నూనె, వెల్లుల్లి తురుము, పాలకూర, తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి కలుపుకొని మగ్గించుకోవాలి. తర్వాత మరొక పాన్ లో మల్టీగ్రెయిన్ బ్రెడ్ ను రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకొని పైనుంచి అవకాడో పేస్ట్ ను అప్లై చేసి పాలకూర మిశ్రమం పెట్టి మరొక బ్రెడ్ తో క్లోజ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పాలకూర అవకాడో టోస్ట్ రెడీ.